అలాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట ఆట ఆట అనుకుంటే బతకడం ఒక ఆట ఆట ఆట. కేసీఆర్ గారు ఆగ మేఘాల మీద వచ్చేస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. రోసయ్య గారు, మీరు రొచ్చు నుంచి ఒడ్డు మీదకి వచ్చి హ్యాపీగా కూర్చుని అంతా చూస్తున్నారు కదా, ఏదైనా కామెంట్ చేయండి సార్. నిజం చెప్పాలంటే కిషోర్ దాస్, నా పరిస్థితి ఎలా ఉందంటే దురద పుట్టినప్పుడు ఎవరైనా వచ్చి వేడి నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో అలా ఉందా. బయటకు వచ్చాను, ఆటంతా కూడా చూస్తున్నాను. అవునా? చూచావు కదా, నేను ఉన్నప్పుడు మంత్రివర్గాన్ని మారుస్తాను, వాళ్ళ శాఖలు మారుస్తానని చెప్పాను. మేడం గారు నాకు పర్మిషన్ ఇవ్వాల. మరి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని మార్చారు కాబట్టి మంత్రులు కూడా మార్చారు. ఓ నలుగురిని ఇటు పీకి ఓ నలుగురిని అటు వేశారు. వాళ్ళ శాఖలు కూడా కాస్త మార్చారు. అంతే, మా వాళ్ళలో అసంతృప్తి రగిలింది. అయినా అదేమిటా, ఒకరికి ఎక్కువ శాఖ మరొకరికి తక్కువ శాఖ అంటారా? ఏమిటా నాకు అర్థం కాదు. అంటే బడ్జెట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అది ఇంపార్టెంట్ శాఖ, లేకపోతే ఇంపార్టెంట్ లేకుండా ఉంటుందా? అసలు మీరు మంత్రులు అయ్యేది ప్రజలకు సేవ చేయడానికా, లేకపోతే కమిషన్స్ దుబ్బేయడానికా? ఏమిటిదే? రేపు పొద్దున చూడబోయా ఇంకైనా జరుగుతాయేమిటో. నేను బయటకు రావటం చాలా మంచిదైందా? ఓకే 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 చిరంజీవి గారు, మీరు ప్రభుత్వంలో జాయిన్ అవ్వబోయి లాస్ట్ మూమెంట్లో ఆగిపోయారు కదా సార్. మీరు అదే 4-5 మంత్రి పదవులు అడిగారట, ఉప ముఖ్యమంత్రి పదవి అడిగారట. అసలు విషయం ఏంటి సార్? ఏది రాజకీయాల దాసు, మా పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రాసినట్టుగా రా అంటే రాక్షసత్వంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం. వాళ్ళు ఏ ముహూర్తాన రాశారో కానీ మా సినిమా స్థాయిని మించిన రాజకీయాలు ఈ బయట జరుగుతూ ఉన్నాయి. అసలు కార్పొరేట్ లెవెల్ రాజకీయాలంటే ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే కాస్త అర్థమవుతా ఉంది. ఈ రాజకీయాల్లో మునిగి తేలాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే కాస్త స్పీడ్ తగ్గించి మెల్లగా ఆలోచనలో పడ్డాను. రేపు ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో ఎవరికి తెలుసు? చిరంజీవి చేరాడు, మంత్రి అయ్యాడు, మళ్ళీ ఇలా ఊడాడు అనే అప్రదిష్ట నాకెందుకు? అందుకే ప్రస్తుతానికి బయట నుంచి మద్దతు ఇస్తా ఉన్నాను. రేపు పొద్దున ఎవరు ఎలా ఎప్పుడు కలుస్తారో ఏమీ చెప్పలేనటువంటి అంశం. చూస్తున్నావు కదా, ఆ జగన్ కొత్త పార్టీ పెడుతున్నాడంట. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరితో దోస్తీ కట్టాలో, ఎవరితో వైరం పెట్టుకోవాలో క్లారిటీ లేదు. అది వచ్చాక నీకు పత్రికా బుక్ చెప్తానా? అమ్మా అయ్యా అయ్యా, ఏం వన భోజనాలు ఏంద్రబాయి, ఇవన్నీ నా ప్రాణానికి వచ్చినాయి. ఈ ఫామ్ హౌస్లో 7:30 ఏందో తెలుస్తలే. ఆడున్నరా ఇగో సరళంగా చెట్టు కింద కూకుర్రా తమ్మి, వస్తున్నారా పోయి వస్తున్నా ఉండండి. అర్రే మాటల్లో కేసీఆర్ గారు వచ్చారు సార్. బాబు బాబు కూర్చోండి సార్, కూర్చోండి. నమస్తే రోషాయన చిరంజీవి. చల్ చల్ నంగి నాటకాలు కూకవా. మీరు వస్తున్నారని తెలంగాణ రుచులన్నీ సిద్ధం చేశాను సార్. సకినాలు, గారెలు, సర్వాపిండి, బూరెలు, అరిసెలు. ఇక దాసు ఇదేడ పద్ధతి రాయి అన్ని రెడీ చేశాను సార్. వాటి సంగతి సరే కానీ సార్, టీడీపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, పిఆర్పి పరిస్థితి ఏంటి, టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కాకుండా జగన్ పరిస్థితి ఏంటి, మొత్తం ఒక్కసారి 4C చేసి కొంచెం చెప్తారా సార్? వారేవా, అన్ని కలిసి ఒక పేషెంట్కి వేసినావు. గైట్ అన్నిటికీ నేను సమాధానం చెప్తా కానీ నాకేంది నాకేందియా? నాకేంది అంట ఏం అర్థం కాలేదు సార్. ఇక నా సంగతి నీకు ఎరకలేనట్టుంది. ఐఎమ్ వరల్డ్ కాస్ట్లీయెస్ట్ కూలీ అన్నట్టు. అవునా? ఈడ పొల్ల తీసాడ పెట్టినా అనుకో ఓ 1,00,000 బిల్లు. ఓ బస్తా ఇసగిట్ల మోసినాను అనుకో 2 లక్షలు బిల్లు. ఇక పారగిట్ల బట్టి ఇంత అంత దవినానే అనుకో 5 లక్షల బిల్లు. అట్లా కాకుండా బిడ్డ నీ కొట్టుకొచ్చి బూజు గిట్ల దులిపినానే అనుకో 10 లక్షల బిల్లు. ఇంతకింత వసూలు చేసి నేను సభ గిట్ల జరపనికి నేను చూస్తా ఉంటే నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగినావు. నేను చెప్తా గాని బిడ్డ నాకేంది సార్, నన్ను పెంచుకోండి సార్. నాతో చెప్తున్నారా సార్? ప్రజలకు చెప్తున్నారు.
చెప్పండి సార్. బాసు కంట్రోల్. అరే నేను వేయించుకునే బదులు ఆ ధర్మ విద్యుత్ కేంద్రాన్ని మెయింటైన్ చేయొచ్చురవై. నీకు దండం పెడతా కూకురవై కూక. ఇక మొన్న పేపర్లో చదివినా నీ బోటు ఒక ఆమె తెలివి ఎక్కువై గా సూర్యుడిని ఆస్తి అని చెప్పి రిజిస్టర్కి ఇట్లా చేయించుకుందంట. గట్లని ఈ రాష్ట్ర రాజకీయ నాయకులందరినీ చూస్తానంటే నాకు అట్లనే అనిపిస్తుంది. ఈ స్టేట్ ఎవడబ్బా సొత్తాయా, ఈ ప్రజలు ఎవడబ్బా సొత్తాయా, అందరూ నా వెనకన్నారంటే నా వెనకమాలు ఉన్నారని చెప్పి ఎవరికి వాళ్ళు కాలర్ గిట్లా ఎగరెత్తున్నారు తప్పితే నిజాలు నిగ్గు తెలుసునికి ఎవరన్నా ఆలోచిస్తారా? అసలు ప్రస్తుత సమస్య ఏందే? సీఎం మార్చుడా, కొత్త మంత్రులు వచ్చుడా, లేకుంటే వాళ్ళకి ఆ శాఖలు కావాలి వీళ్ళకి ఈ శాఖలు కావాలి అని దంచుకోండా, జగన్ పార్టీ పెట్టుడా? ఇవేం కాదు. ఇప్పుడు పరిస్థితి ఏందో తెలుసా? తెలంగాణ ఇచ్చుడా చచ్చుడా. ఒకడ డిసెంబర్ 31 సునామీ లెక్క అత్తా అంటే మీరంతా నంగి నాటకాలు ఆడతారా? నంగి నాటకాలు. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై జై కేసీఆర్. సరే సరే, ఈ ప్రశ్న ఈయన రిటైర్ ఇప్పుడు వదిలేద్దాం. ఆయనేమో న్యూ ఎంట్రీ, ఎక్స్పీరియన్స్ లేదు. సార్ ఈ ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలి సార్. మంత్రివర్గ కూర్పులో రెడ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, సామాజిక న్యాయం పాటించడం లేదని ఇలాగా చాలా చాలా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి సార్. సీఎం కిరణ్ తన ముద్ర వేస్తున్నాడని కూడా వినిపిస్తున్నది. దీని గురించి మీరే చెప్పాలి సార్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారాడు, ఏదో అభివృద్ధి చేస్తాడు, 3.5 సంవత్సరాల్లో 10 ఏళ్ళు అభివృద్ధి చేస్తాడు, అది ఇది అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆలీబాబా మారిన 40 మంది దొంగలు మాత్రం అదే మాదిరిగా ఉన్నారు. ఆ మంత్రివర్గంలో ఎవడా కల్మషం లేనాడు, ఎవడా మచ్చలేనాడు, ఎవడా అవినీతి చేయనాడు? నాకు చెప్పండి, ఒక్కన చూపించడం చాలు. నాకు తెలియగలుగుతా ఎంతసేపు ఆ కిరణ్ కుమార్ రెడ్డి నీతిమంతుడు, ఉత్సాహవంతుడు, యువకుడు అని చెప్తా ఉన్నారు. కానీ మాటలు చెబితే సరిపోవమ్మా, నీతివంతంగా పరిపాలించాలి. అదే మాదిరిగా మా టీడీపీ శిబిరంలో ఆనందోత్సవాలు నెలకొంటా ఉన్నాయి. ఆ విధంగా మొన్ననే నేను ఒక పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. అవునా? ఇక ఢిల్లీ వాళ్ళు కొండంతా తవ్వి ఎలుకనే కాదు కదా తొండను కూడా పట్టుకోలేకపోయారు. ఆ మాదిరిగా పరిస్థితులు ఇంకా దిగజారిపోయి తప్పితే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అందుకే మేము బై ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రత్యామ్నాయంగా ఉన్నారా అంటే అది ఎవరో కదమ్మా, ఒక్క మా టీడీపీ అని చెప్తా ఉన్నా. ఓకే సార్, బై ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఇప్పుడు వచ్చింది ఒక బ్రేక్.